2023 సివిల్స్ ప్రిలిమ్స్ మే 28వ తారీఖున జరగనుంది. అంటే మనకు కేవలం 6 నెలలు మాత్రమే టైం ఉంది. ఈ సంవత్సరం తెలంగాణ, ఆంధ్ర గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి టాక్స్, నోటిఫికేషన్స్ భ్రమలో పడి చాలామంది స్టూడెంట్స్ దానికి ఈ ఫస్ట్ ఇయర్ అది చేద్దాం, నెక్స్ట్ ఇయర్ సివిల్స్ అనుకుంటున్నారు. కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి పరీక్షలు నమ్ముకోవడం కన్నా సివిల్ సర్వీసెస్ పరీక్ష అనేది చాలా బెటర్గా, చాలా స్టాండర్డ్గా, చాలా అనలిటికల్గా ఉంటుంది. ప్రిలిమ్స్ రాయొద్దు ఈ సంవత్సరం, గ్రూప్ 1 చూసుకుందాం, ఇట్లాంటి వాయిదాలు వేసే పద్ధతి తగ్గించుకుంటే బెటర్గా ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ కానీ, రిజల్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పక్కాగా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పటి నుంచి చదివిన ఈ 6 నెలల్లో ప్రిలిమ్స్, మెయిన్స్ 90% పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ప్రిలిమ్స్ ప్రిపరేషన్, మెయిన్స్ ప్రిపరేషన్ సివిల్స్కి ఈ టైంలో చాలా సీరియస్గా స్టార్ట్ చేస్తే మంచిది. ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి చదవాలంటే కొన్ని ట్రెండ్స్ని ఫాలో అవ్వాలి. స్టాటిక్ సబ్జెక్టులు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, దీంతోపాటు ఇప్పుడు ట్రెండింగ్ సబ్జెక్ట్స్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆర్ట్ అండ్ కల్చర్, కరెంట్ అఫైర్స్, వీటన్నిటిని అనుసంధానం చేస్తూ ప్లాన్ చేసుకుని రోజు ఒక 10 అవర్స్ కూర్చుంటే వచ్చే 6 నెలల్లో ప్రిలిమ్స్ పూర్తి చేయొచ్చు. దాంతోపాటు లాస్ట్ 30 ఇయర్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటి నుంచి 180 రోజులు ఉన్నాయి కాబట్టి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఒక మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే మంచిది. కేవలం టెస్టులు రాయటమే కాదు, ఒక్కొక్క దానిలో మనం ఆన్సర్కి ఎలా వచ్చామో, తప్పైనా రైట్ అయినా సరే మొత్తం ఆ క్వశ్చన్ కాన్సెప్ట్ని స్టడీ చేయాలి. అంటే 2 గంటలు టెస్ట్ చేస్తే ఒక 4 అవర్స్ ఆ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో చేయాలి. అట్లా కనీసం 100 టెస్టులు చేయాలి ఇప్పటి నుంచి యూపీఎస్సీ ప్రిలిమ్స్ కోసం. రోజు ఒక 5 క్వశ్చన్స్ మెయిన్స్కి ప్రాక్టీస్ చేయండి, 5 టాపిక్స్ మెయిన్స్ ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ అనేది మెయిన్స్కి చాలా అవసరం. ప్రిలిమ్స్లో మాక్ టెస్ట్లు ఎన్ని రాస్తే అంత మంచిది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. అండ్ ఇప్పుడు ఒక అపోహ ఉందన్నమాట, కరెంట్ అఫైర్స్ ఏదైనా కంపైలేషన్ చదివితే సరిపోద్దని. ఖచ్చితంగా అది తప్పు. కంపైలేషన్ కాదు, పూర్తి స్థాయిలో స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్ ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎవ్రీడే లాస్ట్ 6 months న్యూస్ పేపర్స్, కమింగ్ 4-5 months న్యూస్ పేపర్స్లో ఎవ్రీడే వచ్చే కరెంట్ అఫైర్స్ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. మెయిన్స్కి, ఇంటర్వ్యూకి కూడా ఇది చాలా పనికొస్తుంది అనమాట. ఎంత వీలైతే అంత కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టండి. అవి రైటింగ్ స్క్రిప్ట్ ప్రాక్టీస్ కూడా చేయండి. అండ్ లాస్ట్ ట్రెండ్స్ చూడండి. ఒక 10 years నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ పర్టికులర్గా ట్రెండ్ చేంజ్ అవుతూ స్పాంటేనియస్గా వస్తుంది. ప్రతి క్వశ్చన్ని మీరు పక్కా ప్రణాళిక వేసుకుని ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తే రోజుకి 10 నుంచి 12 గంటలు కష్టపడితే కనుక నెక్స్ట్ 6 monthsలో యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ సేఫ్గా పూర్తి చేయగలరు. అది పక్కన పెట్టేసి ఇయర్ గ్రూప్ 2 చూసుకుందాం, గ్రూప్ 4 నేను ఎవరో అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, గ్రూప్ 4 కూడా వస్తుంది తెలంగాణ అని. సో అంతకీ దానికోసం సివిల్ సర్వీసెస్ స్థాయిలో ప్రిపరేషన్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. చాలామంది సివిల్స్ అభ్యర్థులు చేసిన తప్పిదం, ఏ పరీక్షలు రాయండి కానీ వాటిని మెయిన్ ఫోకస్ పెట్టుకుని సివిల్స్ని పక్కదో పట్టించుకోకండి.